నేను ఇప్పుడు బహ్రెయిన్లో ఉన్న డంప్ యార్డ్లోకి వచ్చా. ఇక్కడ డంప్ యార్డ్లో మొత్తం కార్ నుంచి ఏ టు జెడ్ ఐరన్ సామాను, ప్లాస్టిక్ సామాను, అల్యూమినియం అన్నీ ఇక్కడ అమ్ముతారు. అండ్ ఇక్కడ నుంచి వేరే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇందులో ఉన్న ఐరన్ సామాను మొత్తం ఒక కంటైనర్లోకి ఎక్కిస్తారు. మ్యాక్సిమం పెద్ద పెద్ద షిప్పుల్లో ఒక 50 కంటైనర్లు అయ్యాక ఐరన్ సామాను మొత్తం ఐరన్ ఫ్యాక్టరీకి పంపించి దాంట్లో మళ్ళీ రీక్రియేట్ చేస్తారనమాట. ఐరన్ మొత్తం కరిగించి దాన్ని మళ్ళీ కొత్త పార్ట్స్గా తయారు చేసి అమ్ముతారు. ఎక్కువగా ఇది ఇండియాకి, పాకిస్తాన్కి వెళ్తుంది. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు 80% మంది మన ఇండియన్స్. ఇండియాలో ఏజెంట్ల నుంచి జాబ్స్ ఉన్నాయి అని చెప్పి తీసుకొస్తారు కదా, వాళ్ళని ఇక్కడే వర్క్ చేపిస్తారనమాట. గుడ్ చాకరీ చేపిస్తారు ఇక్కడ. చూసాను, చాలా కష్టపడాలి. ఐరన్ రాడ్స్ అన్నీ చూసారా, ఇవన్నీ మనకి ఇండియాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. వీటికే మళ్ళీ పాలిషింగ్ పెట్టి కొత్త ఏపాట్ల కింద అమ్ముతారు. ఇక్కడ వాడేసినవి అన్నీ ఎక్కువగా ఇండియాకి పంపిస్తూ ఉంటారు, వేరే కంట్రీస్ కూడా పంపిస్తూ ఉంటారు. ప్లాస్టిక్ ఐటమ్ మొత్తం ఒక ఫ్యాక్టరీకి. ఇవన్నీ ఎక్కువ శాతం అయితే షిప్లో పంపిస్తారు. షిప్లో ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇన్పుట్ ఎక్స్పోర్ట్ మొత్తం షిప్లో అవుతాయి. ఇలాంటి మరిన్ని